అరే బాబు! నేనెంత కష్టపడ్డా, నేనెంత మంచిగా ఉన్నా, వాళ్ళ కోసం నేను ఎంత చేసినా గానీ, వాళ్ళకి నా విలువ అర్థం కావడం లేదు అని మీలో చాలామంది బాధపడే ఉంటారు. నాతో సహా. మన విలువ అర్థం కావడం లేదు అని మనం ఎంత మంచి పనులు చేసి, ఎంతసేపు బాధపడినంత మాత్రాన ఎదుటి వాళ్ళకెప్పుడు మన విలువ అర్థం కాదు. అలా మన విలువ అర్థం కావాలి అంటే, మనం చేయాల్సిన పనులు కొన్నున్నాయి. మరవేంటో చూసేద్దామా? మొదటిది, తక్కువగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. స్వేచ్ఛ ఉంది కదా, మాట్లాడే అవకాశం ఉంది కదా అని ఓ అని మాట్లాడేయకూడదు. తర్వాత రెండవది, నీకు నచ్చనప్పుడు ఖచ్చితంగా నో చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఇక మూడవది, ఎప్పుడు కూడా ఏ విషయానికి కూడా వెంటనే స్పందించకూడదు. నాలుగవది, ఒకవేళ స్పందించాల్సి వస్తే తక్కువ స్పందించి ఎక్కువ ఆలోచించాలి. ఐదవది, ఏ నిర్ణయమైనా కూడా బాగా ఆలోచించే తీసుకోవాలి. ఇక ఆరవది, ఆలోచించమన్నాం కదా అని అదే పనిగా ఎక్కువగా ఆలోచించకూడదు. ఏడవది, పనికి మాలిన అనవసరమైన విషయాలన్నీ పక్కన పెట్టి ముందు నీ పని మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక ఎనిమిదవది, ఎవరికైనా ఏ విషయం ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పు. వినడం వినకపోవడం వాళ్ళిష్టం. ఆ విషయంలో మాత్రం ఎప్పుడూ ఆర్గ్యూ చేయొద్దు. ఇక తొమ్మిదవది, నాకు అన్నీ తెలుసు, నాకు అంతా వచ్చేసని అని ఆరాటపడిపోయి ఎదుటి వాళ్ళు అడగకపోయినా కానీ నీ జ్ఞానాన్ని ఎప్పుడు కూడా ఇతరులతో ఎక్కువ పంచొద్దు. అన్నిటికంటే ముఖ్యమైనది 10వది, డబ్బు సంపాదించడం నేర్చుకో. ఇక 11వది, డబ్బు సంపాదించమన్నాం కదా, డబ్బు సంపాదించాం కదా అని జల్సాలకు వెళ్లకుండా ఉన్నంతలోనే మంచిగా బట్టలు ధరిస్తే సరిపోతుంది. మరి 12వది, ఇతరుల నుంచే కాకుండా పుస్తకాల నుంచి కూడా నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. 13వది, అతి ముఖ్యమైనది, ఇతరులు చెప్పేటప్పుడు ఫస్ట్ అది వినడం నేర్చుకోవాలి. 14వది, ఎప్పుడు కూడా చెడుగా ఎవరిని మాట్లాడకూడదు. చూశారు కదా, పనులు వినడానికి సులభంగానే ఉంటాయి, చేయడానికి కష్టంగా ఉంటుంది. కానీ కష్టమైన ప్రయత్నించి సాధించారంటే మాత్రం మీ విలువ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా అర్థం చేసుకుంటారు. అర్థమైందా? సో చేయడానికి ప్రయత్నించండి. వీడియో ఇంతవరకు ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.